మీరు ఎప్పుడైనా అధిగమించలేనట్టు అనిపించిన ఒక సవాలును ఎదుర్కొన్నారా? ఈరోజు మనం బైబిల్లోని ప్రసిద్ధమైన కథలలో ఒకదానిలోకి లోతుగా వెళుతున్నాం. దావీదు వర్సెస్ గోలియత్. ఇది మనకు ఒక శక్తివంతమైన నిజాన్ని గుర్తు చేసే కథ. దేవునితో ఉంటే ఓ శత్రువు కూడా ఓడించలేనంత పెద్దవాడు కాదు. ఈ భాగంలోని ముఖ్యమైన సందేశం 1 సమూయేలు 17:47 కనిపిస్తుంది. అక్కడ దావీదు ప్రకటించాడు, యుద్ధం యెహోవాదే అని. ఈ వాక్యం నిజమైన విశ్వాసం యొక్క హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. మన విజయాలు మన బలంతో కాకుండా మనలో పనిచేస్తున్న దేవుని శక్తితో వస్తాయని గుర్తించడం. మన కథ ఫిలిష్తీయుల సైన్యం ఇశ్రాయేలు ప్రజలను సవాలు చేయడంతో ప్రారంభమవుతుంది. వారి వీరుడు గోలియాత్ ఒక మహారాక్షసాకారుడు. ప్రతిరోజు వచ్చి ఇశ్రాయేలీలను అపహాస్యం చేస్తాడు. 40 రోజుల పాటు అతను తన సవాలును విసురుతూనే ఉన్నాడు. మరియు ఇశ్రాయేలు సైన్యం మొత్తం రాజు సౌలు సహా భయంతో గడ్డకట్టిపోయింది. అప్పుడు దావీదు ప్రవేశిస్తాడు. యుద్ధభూమిలో తన అన్నలకు సరఫరాలు తీసుకెళ్లేందుకు వచ్చిన ఒక యువ గొర్రెల కాపరి. గోలియాత్ అపహాస్యాలను విన్నప్పుడు దావీదు ఆగ్రహంతో ఉప్పొంగిపోతాడు. ఇప్పుడు అతని ప్రతిస్పందనను వినండి. ఈ అకథనుడైన ఫిలిష్తీయుడు ఎవడు? జీవమున్న దేవుని సైన్యాలను అపహాస్యం చేయగలరా? 1 సమూయేలు 17:26. దావీదు ప్రతిస్పందన అతని దృష్టికోణాన్ని వెల్లడిస్తుంది. ఇతరును ఓడించలేని శత్రువును చూస్తే దావీదు దేవునికి విరోధంగా ఉన్న శత్రువును చూస్తాడు. అతన్ని ఓడించాల్సిందే. ఇది మన సవాళ్లను మన దృష్టితో కాకుండా దేవుని దృష్టితో చూడగల శక్తి. దావీదు గోలియాతుతో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు సమూయేలు సందేహంతో ఉన్నాడు. కానీ దావీదు ధైర్యం తన సామర్థ్యాలపై కాదు, తన గొర్రెలను కాపాడుతూ సింహాలు, ఎలుగుబాళ్ల నుండి దేవుడు తనను ఎలా రక్షించాడో అతను వివరంగా చెబుతాడు. సింహపు పంజా నుండి, ఎలుగుబంటి పంజా నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుడి చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు అని దావీదు 1 సమూయేలు 17:37 ప్రకటించాడు. ఇది మనకు ఒక కీలకమైన పాఠం. దేవుడు తరచుగా మన రోజువారీ చిన్న యుద్ధాల ద్వారా మనను పెద్ద సవాళ్లకు సిద్ధం చేస్తాడు. దావీదు దేవునిపై ఉంచిన నమ్మకం ఆ క్షణంలో పుట్టినది కాదు. అది ప్రతి ఒక్కరిలో దేవుని విశ్వసనీయతను చూసిన జీవితాంతపు అనుభవం ఫలితం. ప్రతిరోజు ఎదురయ్యే పరిస్థితుల్లో దావీదు గోలియాతు వైపు నడిచే సమయంలో వారి మధ్య వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. భారీ కవచం ధరించి భయంకరమైన ఆయుధాలతో ఉన్న గోలియాతుతో పోలిస్తే దావీదు తన గొర్రెల కర్రతో మరియు 5 మృదువైన రాళ్లతో ఉన్నాడు. కానీ దావీదు వద్ద గోలియాత్కి లేనిది ఉంది, జీవించు దేవుని శక్తి. దావీదు గోలియాతుతో చెప్పిన మాటలు అతని ధైర్యానికి మూలాన్ని వెల్లడిస్తాయి. నీవు నన్ను ఖడ్గం, భాలం, కటారితో వచ్చావు, కానీ నేను నీ మీద ఇశ్రాయేలు సైన్యాల దేవుడైన సర్వశక్తిమంతుడైన యెహోవా నామమును వచ్చాను, నీవు ఆయనను అవమానపరిచావు. 1 సమూయేలు 17:45. ఈ యుద్ధం చివరికి ఆధ్యాత్మికమైనదని దావీదు అర్థం చేసుకున్నాడు. గోలియాత్ కేవలం ఇశ్రాయేలును అవమానించలేదు, అతడు దేవుడినే అవమానించాడు. మనందరికీ ఈ కథ తెలుసు, అది ఎలా ముగుస్తుందో కూడా తెలుసు. డేవిడ్ స్టోన్ తన మార్క్ మరియు గోలియత్లను కనుగొంటాడు. పడిపోతుంది, ఫిలిష్తీయుల సైన్యం పారిపోతుంది, ఇశ్రాయేలు వారు విజయంలో వారిని వెంబడిస్తారు. కానీ ఇక్కడ నిజమైన విజయం కేవలం దావీదు గోలియాత్పై గెలిచినదే కాదు. దేవుని ప్రజలు ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఎలాంటి శత్రువైనా అధిగమించలేనిది కాదని ఇది చూపిస్తుంది. ఈ భాగంలో చేర్చబడిన కీర్తనలు 9 మరియు 10 అలాంటి విజయానికి వెనుక ఉన్న హృదయాన్ని మనకు మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తాయి. అవి దేవుని న్యాయాన్ని, అణచివేయబడిన వారిపై ఆయన చూపే కాపాడే ప్రేమను వివరించాయి మరియు దుష్టుల తుది పతనాన్ని కూడా తెలియజేస్తాయి. ఈ కీర్తనలు మన యుద్ధాలు ఒక పెద్ద ఆధ్యాత్మిక పోరాటంలో భాగమని,
దేవుడు తన న్యాయం మరియు నీతిని స్థాపించేందుకు ఎప్పుడూ పనిచేస్తున్నారని మనకు గుర్తు చేస్తాయి. ఇప్పుడు ఈ కథ విశ్వాసం మరియు విజయానికి సంబంధించిన కీలకమైన పాఠాలను మనకు నేర్పుతుంది. మనము ఎదుర్కొనే యుద్ధాలు చివరికి ఆధ్యాత్మికమైనవే అని ఇది మనకు గుర్తు చేస్తుంది. దావీదులాగా మన సవాళ్లను కేవలం వ్యక్తిగత అడ్డంకులుగా కాకుండా దేవుడు మనకు సహాయం చేయడానికి అవకాశాలుగా చూడాలి. తన శక్తిని ప్రదర్శించేందుకు ఇది దేవుడు ప్రతిరోజు జరిగే పరిస్థితుల ద్వారా మన విశ్వాసాన్ని ఎలా నిర్మిస్తాడో కూడా చూపిస్తుంది. దావీదు గోలియతును ఎదుర్కొన్న ధైర్యం బొర్రెలతో ఉన్న పొలాల్లో దేవుని విశ్వసనీయతను అనుభవించిన అనుభవాల నుండే వచ్చింది. నేను నా జీవితంలో చేసిన చాలా విషయాలకు దేవుడు నన్ను ఎలా సిద్ధం చేశాడో నేను మర్చిపోలేను. నా మంత్రిత్వ ప్రారంభంలో దేవుడు నన్ను మరియు నా స్నేహితుడిని న్యూఆర్లియన్స్లోని ఫ్రెంచ్ క్వార్టర్స్లో సువార్తను పంచుకోవడానికి నడిపించాడు. అది అసాధ్యమైన పని అనిపించింది. ఆ ప్రాంతం సమాజం వదిలేసిన వారితో నిండి ఉండి పారిపోయిన వారు, మత్తు వ్యసనులు, మద్యం వ్యసనులు, ఆశ లేకుండా కనిపించిన జీవితాలను దేవుడు అద్భుతంగా మార్చిన విధానాన్ని చూశాము. ఒక మాదకద్రవ్య బానిస జీవితం ఎలా మారిపోయిందో నేను చూశాను. ఒక మద్యం మత్తులో మనిషిని కాలువ నుండి లాగి బయటకు తీసి అతనితో సువార్తను పంచుకున్నాము. అతని జీవితం నాటకీయంగా మారిపోయింది. అప్పుడు నాకు తెలియనిది ఏమిటంటే దేవుడు నన్ను ఇంకా గొప్ప సవాళ్లకు సిద్ధం చేస్తున్నాడు. న్యూఆర్లియన్స్లోని ఆ అనుభవాలు నా భవిష్యత్ మంత్రిత్వానికి విశ్వాసాన్ని నిర్మించాయి. చికాగోలోని అధిక నేరాల ప్రాంతాల్లో నాస్తికులతో నిండిన కమ్యూనిస్టు యువజన ఉత్సవంలో, ఇంకా ఆఫ్రికాలోని యుద్ధ ప్రాంతాల్లో కూడా దావీదు సింహాలు, ఎలుగుబంట్లతో పోరాడిన అనుభవాల మాదిరిగా దేవుడు నాకు చూపించినది ఏమిటంటే ఆయనకు ఎలాంటి శత్రువు చాలా శక్తివంతమైనవాడో పెద్దవాడో కాదు. కాబట్టి ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేయగలం? మీ యుద్ధాలు ప్రభువుకే చెందాయని గుర్తుంచుకో. మన స్వంత సామర్థ్యంపై కాదు, దేవుని శక్తిపై నమ్మకంతో నీ సవాళ్లను ఎదుర్కో. నీ రోజువారీ పోరాటాలను పెద్ద యుద్ధాలకు సిద్ధంగా ఉండే శిక్షణగా చూడి. చిన్న విషయాల్లో దేవునిపై నమ్మకం ఉంచు, అప్పుడు ఆయన నీ విశ్వాసాన్ని గొప్ప సవాళ్లకు సిద్ధం చేస్తాడు. నీ అడ్డంకులను దేవుని దృష్టితో చూడు. మీకు అసాధ్యంగా అనిపించేది దేవుడు తన శక్తిని ప్రదర్శించేందుకు ఒక అవకాశంగా మారుతుంది. దావీదు మరియు గొల్యాత్ కథ మనకు గుర్తు చేస్తుంది, దేవునితో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి సవాలు పెద్దది కాదు, ఎలాంటి శత్రువు శక్తివంతుడి కాదు. నీ జీవితంలో ఉన్న రాక్షసులు ఎవరు అని నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. నీకు అసాధ్యంగా అనిపిస్తున్న పరిస్థితులు ఏవి? గుర్తుంచుకో, యుద్ధం ప్రభువుకే చెందింది. దేవునిపై నమ్మకం ఉంచు. ఆయన నిన్ను నీ గొల్యాత్పై ఈ రోజు విజయం సాధించేటట్లు చేస్తాడు.